నేను మళ్ళీ వచ్చిన ఎంతకాలం వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు, మా పొర ఎందుకు తింటున్నాడు, ఇవన్నీ మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఏం లేదే. నేను మళ్ళీ వచ్చింది యూట్యూబ్లో కాంటెంట్ చేయడానికి. మరి ఎంతకాలం గ్యాప్ ఎందుకు ఇచ్చారో అని అనుకుంటున్నారా? ఏవలా వచ్చింది కాంటెంట్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ ఏ కాంటెంట్ చేయాలి, ఏ కాంటెంట్, దీనికోసం నేను చాలా ఆలోచించాను. నా కంటెంట్ కోసం మార్గాన్ని వెతుకుతూ ఇంటి నుంచి బయటికి కదిలాను. పక్కిళ్ళు ఎదిరిల్లు అన్నీ కలిపి చుట్టుపక్కల బొక్కలన్నీ వెతికాను. ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాను. చివరికి వీధి చివర చింటూను కూడా కలిశాను. బ్రో, మీ దగ్గర కంటెంట్ ఏమైనా ఉందా? ఏంటిది బలవంతం చేస్తావేంటి? ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఎవ్వరూ నా కంటెంట్కి మార్గాలు చెప్పలేకపోయారు. దిక్కుతోచని చీకట్లో నా కంటెంట్కి మార్గం దొరక్క నా బతుక్కి ఎక్కడ కూడా మార్గాలు దొరకలేదు. నా బాడీ డబుల్ నేనే చేసుకుంటే ఎలా ఉంటుందని థాట్ వచ్చింది. అప్పుడే నేను బ్యాటింగ్ బాబా 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 ఎవరు? కమలాసన్. ఓ బాడీ డబుల్ నువ్వా నాయనా, ఏంటిలా వచ్చావు? నా యూట్యూబ్ కాంటెంట్కి నువ్వే ఏదో ఒక ఐడియాని సెలవివ్వాలి బాబా. యూట్యూబ్ ఛానల్ పెడదామనుకుంటున్నావా? అహం బ్రహ్మస్మి. 2 4 3 3 9 6 అంతా తెలియదు. ఓకే, అటు చూడు నాయనా. తన కళ్ళు దేన్నో వెతుకుతున్నాయి అనమాట. మీరు బాహుబలి పార్ట్ 1 చూసుకున్నట్లయితే మనోహరి సాంగ్ ఉంటది కదా, వాడిలా నోటికి ఎంత వస్తే అంత వాగకూడదు. మళ్ళా ఇటు చూడు బే. ఇవాళ మా లవ్ డేనే. దానిలా క్రింజ్ అస్సలు చేయొద్దు. నీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా బ్లాగ్స్, మూవీ రివ్యూస్, కామెడీ వీడియోస్, ఇలా సరికొత్త వీడియోలతో ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు వెళ్ళి ఎంటర్టైన్ చేయడానికి చూడాలి నాయనా. ఓకే బాబా. నువ్వు అబ్బాయివి కాబట్టి మొదటి దశలో నీకన్నీ దెంగులే పడతాయి నాయనా. అదే నువ్వు అమ్మాయి అనుకో, కిస్ 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 కిసిక్క అనంటే కామెంట్ బాక్స్లో కసక్లా ఉన్నావని కామెంట్స్ పెడతారు. దానికి ఉదాహరణ ఎలా ఉంటుందో నువ్వే ఒక్కసారి ఊహించుకో. నువ్వు అమ్మాయివైతే మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. నిజమే. అదే నువ్వు అబ్బాయివైతే ఎందుకురా నీకు ఏసు బతుకు, చి ఎందుకురా నువ్వు బతుకుతావు, చి. ఇది కూడా నిజమే. అవన్నీ నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పనిచేయి నాయనా. ఖచ్చితంగా కష్టపడతాను బాబా. నా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంతవరకైనా వెళ్తాను. కష్టే ఫలి అన్నారు పెద్దలు. అంటే కష్టపడ్డవాడికే సీతాఫలం అన్నట్టు. మనసు పెట్టి పనిచేయి నాయనా, విజయం నీదే అవుతుంది. చాలు బాబా, ఈ మాత్రం హింట్ ఇచ్చారు, ఇంక చెలరేగిపోతా. ఇంక బయలుదేరరా బొకడా. A few moments later. బాబా చెప్పిన దాని ప్రకారం వ్లాగ్స్, మూవీ రివ్యూస్, కామెడీ వీడియోస్, రోస్ట్ వీడియోస్, ఏదో ఒక మంచి కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తూనే ఉంటున్నాను. మీరు మాత్రం చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయాలి. అలాగే కామెంట్ కూడా చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఎలాంటి కాంటెంట్ చేయాలో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేస్తే నాకు కూడా ఒక పుష్ ఉంటుంది. ఇంతకీ ఛానల్ పేరు చెప్పలేదు కదా. My Gola, what is I'm saying?